ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేసుకోబోయే వంటకం కీమా ముట్టిల కర్రీ. ఈ కీమా ముట్టిలకు కర్రీకి చేయడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలను ఇలా చించుకొని వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా విడివిడిగా చేస్తూ వేసుకొని వేయించుకోవాలి. ఇది త్వరగా వేయించుకోవాలి. ఈ ఆయిల్లో ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకును ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్టుని వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లిగడ్డ పేస్టుని వేసుకొని వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. వన్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను యాడ్ చేసుకోండి. ధనియాల పొడిని 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల కర్బూజా ఇత్తులు, 12 బాదాము ఇత్తులు, తర్వాత 2 టీ స్పూన్లన్నీ కాజు తీసుకొని కాజుని మరియు 2 ఉల్లిగడ్డలను వేయించుకొని ఈ విధంగా బిర్యానీలోకి వేయించే విధంగా వేయించుకొని మిక్సీ పట్టుకొని ఈ కర్రీ ప్రిపేర్ చేసిన ఈ మసాలాని మొత్తం వేయాలి. వేసి ఇలా నూనెలో వేయించిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని ఈ మసాలా కడిగి వేయాలి. ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ కీమా ముట్టీలకి ఒక 10 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 ఉల్లిగడ్డ, 1 ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని కీమా 1/2 కిలో కీమాని కడిగి వాటర్ పోయే విధంగా జల్లించుకొని ఈ మటన్ని ఈ మసాలాని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత
ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక గుడ్డును యాడ్ చేయాలి. గుడ్డుని కూడా ఈ విధంగా యాడ్ చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఈ విధంగా నూనెలో చిన్న చిన్న ముద్దలుగా చేసి నూనెలో ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ప్రిపేర్ అవుతుంది. ఈ మసాలా వేసి ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసాం కదా, అందులో వేసి ఈ విధంగా ఈ మసాలాతో పాటు ఈ కీమా ముట్టీలను కూడా మరి ఒకసారి ఈ విధంగా నూనెలో ఉడికించుకున్న ఈ కీమా ముట్టెలను కర్రీలో వేసుకొని కర్రీలో కూడా ఉడికించుకోవాలి. కర్రీలో ఈ మసాలా మొత్తం ఈ కీమాకి పట్టే విధంగా, కీమా ముట్టెలకు పట్టే విధంగా ఉడికించితే ఇవి టేస్ట్గా అవుతాయి. ఈ విధంగా నూనె మొత్తం ఈ కర్రీ పైకి వస్తుంది. ఈ కర్రీ పైకి రెసిపీ రెడీ అవుతుంది. కీమా ముట్టీల కర్రీ రెడీ. ఇది చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి బాగుంటుంది. కీమా ముట్టీల కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe. Thank you for watching.